Hello viewers, welcome to my YouTube channel Shivlata Baswala. Today's agenda Python comments. మనం రెజ్యూమేలో పైథాన్ వచ్చు అని మెన్షన్ చేసి మనం ఇంటర్వ్యూకి అటెండ్ అయినప్పుడు మనం డైరెక్ట్గా అడిగేటువంటి క్వశ్చన్స్లో ఇదొక క్వశ్చన్ ఏంటంటే హౌ మెనీ టైప్స్ ఆఫ్ పైథాన్ కామెంట్స్ వాట్ ఆర్ దే ఇన్ పైథాన్ 3 types of comments. They are single line comments, multi-line comments and documentation string. సింగిల్ లైన్ కామెంట్స్ అంటే ఏంటంటే పైథాన్ ప్రోగ్రాంలో మనం కామెంట్స్ అనేటువంటిది సింగిల్ లైన్లో యూజ్ చేసినట్లయితే దాన్ని మనం సింగిల్ లైన్ కామెంట్స్ అంటాం. దిస్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ సింగిల్ లైన్ కామెంట్స్. మల్టీ లైన్ కామెంట్స్ అంటే పైథాన్ కోడ్లో మనం కామెంట్స్ అనేటువంటిది మోర్ దాన్ 1 లైన్లో యూజ్ చేసినట్లయితే దాన్ని మల్టీ లైన్ కామెంట్స్ అంటాం. దిస్ ఈజ్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ మల్టీ లైన్ కామెంట్స్. డాక్యుమెంటేషన్ స్ట్రింగ్ మీన్స్ కామెంట్స్ అనేటువంటిది మనం పైథాన్ ఫంక్షన్స్లో యూజ్ చేసినట్లయితే దాన్ని డాక్యుమెంటేషన్ స్ట్రింగ్స్ అంటాం. అడ్వాంటేజెస్ ఆఫ్ యూజింగ్ కామెంట్స్. అసలు కామెంట్స్ యూజ్ చేయడం వల్ల మనకి అడ్వాంటేజెస్ ఏంటి? ఫస్ట్ వన్, రీడబిలిటీ ఆఫ్ ది కోడ్. మనం కోడ్ని ఈజీగా రీడ్ చేయొచ్చు. మనం కోడ్ని ఒకసారి రీడ్ చేయగానే మనకు A to Z కోడ్ అనేటువంటిది మనకు అర్థమైపోతుంది. సెకండ్ వన్, రిస్ట్రిక్ట్ కోడ్ ఎగ్జిక్యూషన్. కోడ్ మనం స్టెప్ బై స్టెప్ ఎగ్జిక్యూట్ చేస్తూ ఉంటాం. మనం కామెంట్స్ యూజ్ చేసి కోడ్ రాసినట్లయితే మనకి కోడ్ ఫస్ట్ స్టెప్ ఏంటి, నెక్స్ట్ స్టెప్ ఏంటి అని ఈజీగా అర్థమవుతుంది. థర్డ్ వన్, ప్రొవైడ్ అన్ ఓవర్వ్యూ ఆఫ్ ది ప్రోగ్రామ్ ఆర్ ప్రాజెక్ట్ మెటాడేటా. ఒక కోడ్ పైథాన్ లాంగ్వేజ్ తెలియని వాళ్ళకు కూడా కోడ్ ఈజీగా అర్థం అవ్వాలంటే మనం కామెంట్స్ యూజ్ చేసి రాసినట్లయితే ఎవరైనా ఈజీగా అర్థం చేసుకోగలరు. ఫోర్త్ వన్, టు యాడ్ రిసోర్సెస్ టు ది కోడ్. మనం కామెంట్స్ యూజ్ చేసి రిసోర్సెస్ కూడా యాడ్ చేయొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.